సార్ ఇది ఒరిజినల్ నాలా. ఈ నాలాను కంప్లీట్ గా పుచ్చారు. మీరు చూడండి ఎంత అన్యాయం అంటే, అవతలేమో కాలువ ఉంది, ఇక్కడికి వచ్చారు కాలువ మొత్తం పూడ్చేసి మొత్తం కాలనీ మునిగేటట్టు చేస్తున్నారు. చాలా పోతుందన్న. మరి కాలువ లేదు కదా, నీళ్ళు వస్తలేవు, మొత్తం కాలనీ మునిగిపోతుంది. అక్కడ చెట్లు పెరిగితే చెట్లు కొట్టినాను అంతే. చెట్లు కాదు. మీ పేరేంటి? మనోహర్. మీరు ఇమ్మీడియట్ మీరు చేసి పెట్టి కాలువ తీశారు. కాలువ ఇదే కాలువ కాదని చెప్పట్లేదు. ఇప్పుడు ఈ కాలువ నీళ్లు మీరు ఇక్కడ బ్రేక్ చేస్తే మేము బయట కాలనీ మొత్తం మునిగిపోతుంది. అక్కడ మా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇంత పెద్ద రాళ్ళు ఉంటాయి. వీటి ఇటు నుంచి 3 మీటర్లు ఉంటది. ఇగో ఇక్కడ కాలువ మాయమైంది. ఇగో సార్ ఇక్కడ కాలువ మాయమైంది. ఇక్కడ కాలువ లాక్ చేశారు పోకుండా. ఇది లాక్ పోవడం వల్ల కంప్లీట్ గా నీళ్ళు ఆగిపోయింది. కాలువ ఇక్కడికి వచ్చి ఆగి ఇటు నుంచి మళ్ళీ మన రోడ్ల మీదనే అంటుంది రిటర్న్. ఇది మా పరిస్థితి. ఈ కంప్లీట్ స్ట్రక్చర్ అంతా 1 year లో వచ్చి కాలువ మూసేశారు. హైడ్రా వచ్చినాకనే జరిగింది. కాలువ అయితే అట్లా కాదు. ఇక్కడ అక్కడికి ఇక్కడికి 15 feet లోతు ఉండాలా. నో కాలువ నో నాలా. కానీ మరి ఇక్కడ కాలువేది, ఈ కాలువేది? కాలువ ఇక్కడికి వచ్చే వరకు మాయమైపోయింది. ఇప్పుడు ఈ ఇళ్ళ మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది కదా, ఒక కాలువ ఉంటుంది కదా, పోయి ఆ చెరువులో కలిసి. అంబేడ్ చెరువు శిల్పా బృందావన్ పైన ఉంటది. అంబేడ్ చెరువు తూము తీసినప్పుడు దానికి నాలా కనెక్టివిటీ ఉన్నది. ఆ నాలా కనెక్టివిటీ శిల్పా బృందావన్ 60 feet రోడ్ నుంచి నాలా కంటిన్యూ ఉంది. ఎంట్రన్స్ గేట్ నుంచి టెంపుల్ పక్క నుంచి బయటికి పోయి డైరెక్ట్ మళ్ళీ ఎల్లమ్మకుంట చెరువులో అది కలిసే నాలా. సో దాని వల్ల ఏమైందంటే శిల్పా బృందావన్ వరకు ఉన్నది. శిల్పా బృందావన్ టెంపుల్ ఆనుకొని పక్కన బయట కొంతమంది వ్యక్తులు గత 6-7 నెలలుగా దాన్ని కబ్జాలు చేశారు. నాలాను మొత్తం కబ్జా చేసి మొత్తం నింపేసి గోడలు కట్టడము, రూములు కట్టడము, రకరకాల కన్స్ట్రక్షన్ చేయడము జరిగినది. దాని మీద శిల్పా బృందావన్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం జరిగినది. అధికారులను తీసుకొచ్చారు. అధికారులకు ఎమ్మెల్యే గారు డైరెక్షన్ ఇచ్చారు. ఈ కాల్వ తీయండి, ఈ కాల్వ కొట్టేసేయండి, ఈ నీళ్లు ఉండకూడదు, ఈ నీళ్లు పోవాలని చెప్పినారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఇంచు పని కూడా జరగలేదు. ఈ గత వారం రోజుల నుంచి కురిసే వర్షాల ద్వారా డైరెక్ట్ ఎంట్రన్స్ లో ఒక 3 feet 2 feet నీళ్లు రావడం జరుగుతుంది. డ్రైనేజ్ లో మిక్స్ అయ్యి డ్రైనేజ్ బయటకు వచ్చి టెంపుల్ ముందు మొత్తం డ్రైనేజ్ నిలబడ్డది. ఇప్పటికైనా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఇరిగేషన్ ఆఫీసర్ తోటి ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు గత 4 నెలల కింద ఒకసారి ఇక్కడ పర్యటించిండ్రు, ఎమ్మెల్యే గారు ఆదేశించిండ్రు. కానీ ఇప్పటి వరకు ఏమి పని జరగలేదు. మళ్ళొకసారి ఎమ్మెల్యే గారు, అధికారులు దీని మీద దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం.